చూడు, ఎవరు చంపాలనుకున్నారో ఆ ఇంటి గ్రాసం ఆ ఇంటికి పోతుంది అనమాట, మోషే ఇంటికి. చూడు ఇప్పుడు ఎవరెవరు పోషించబడుతున్నారు, ఎవరెవరు పోషించబడుతున్నారు? ఎవరు? కొడుక్కి పాలిచ్చుకొని పెంచుకుంటే డబ్బులు వస్తున్నాయి ఆమెకి. ఎక్కడన్నా చూసారు మీరు? చరిత్రలో, ప్రపంచంలో చూడండి, గిన్నిస్ బుక్లో కానీ చూడండి, కొడుక్కి పాలిస్తే డబ్బులు వస్తాయి. ఎక్కడ ఉంది? ఇక్కడ కొన్ని ఉందా? కొడుక్కి పాలిచ్చి డబ్బులు తీసుకొని, జీతం తీసుకొని, అంటే శాలరీ తీసుకొని కుటుంబాన్ని పోషించుకున్న స్త్రీ ఎవరంటే యొక్కెబేదు. కావాలని కాదు, దేవుడు అలా సిద్ధపరిచాడు. ఎవరు దాని కారకులు? దేవుడు పెట్టాడు. ఎవరు? ఒక పాత్ర ఉంది అక్కడ. మిరియాము లాంటి రత్నాలు ఉండాలి ఇళ్లలో, సంఘాల్లో. మిరియాము అనాలి, పేర్లు వేరైనా. ఎందుకంటే మిరియాముకున్న జ్ఞానం మామూలు జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. దైవ జ్ఞానం ఉంది ఆసక్తిలో. ఆసక్తిలో విశ్వాసం ఉండాలి. రెండోది ఆసక్తిలో ఏముండాలి? దైవ జ్ఞానం ఉండాలి. అది ఎవరు నేర్పారు ఆమెకి? ఇవన్నీ ఒక స్కిట్ లాగా ఒక చెప్పింది వాళ్ళ అమ్మ ఏమన్నా? లేదు, అది స్కిట్ కాదు. ఎవరు చెప్పలే, ఇజ్రాయెల్ చెప్పలా, ఆమెకంటే పెద్దవాళ్ళు చెప్పలా, చిన్నవాళ్ళు చెప్పలా. ఎవరు చెప్తున్నారు ఆమెకి? మిరియాముకు దేవుడే ఆ జ్ఞానం ఇస్తున్నాడు. ఆ చిన్న వయసులో ఒక ప్రాణాన్ని, తమ్ముణ్ణి కాపాడుకుంది, తల్లిని పుత్రశోకం నుంచి కాపాడింది, ఏడుపు నుంచి కాపాడింది. చూడండి, మళ్ళా చిన్నపిల్లలైన పెద్ద యవనస్తులైన వారు ఒక్కటే ఆసక్తి చూపించాలి దేవుని జ్ఞానం కోసం. ప్రభువా నా జ్ఞానం ఇయ్య, నీ జ్ఞానం ఇయ్య అనాలి. ప్రతి ఒక్కరూ యవనస్తులు గుర్తుపెట్టుకోండి, యాకోబు 1:5 అనుకోండి, అది దాని ప్రకారం సహాయం చేయండి. తీసి చదవండి. తీయకుండా చెప్తారు ఎవరన్నా? చదవండి, తీసి చదవండి. అయితే యాకోబు 1:5 చదవండి.